హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. సో అందరూ చేయించుకోవాల్సినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మనకైతే కేంద్రం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. అయితే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఎప్పటిలోగా మనము ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి, అసలు పూర్తి చేయకపోతే ఏమవుతుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనం ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ అంటూ కూడా చెప్పుకోవచ్చు అనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కలిపి ఒకేసారి రేషన్ బియ్యం సరఫరాకు అడ్డంకులు అయితే తొలగిపోయాయి. ఈ 3 నెలల్లో కలిపి ఆగస్టు నెలలో మనకైతే 3 నెలల బియ్యం అయితే సరఫరా చేస్తారు. ఈ పంపిణీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రేషన్ డీలరు దాఖలు చేసినటువంటి పిటిషన్ హైకోర్టు అయితే తోసిపుచ్చిందనమాట. దీంతో పౌర సరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటల్ల బియ్యాన్ని విడుదల చేసిందని చూసుకోవచ్చు. అలాగే గోదాముల నుంచి వెంటనే రేషన్ షాపులకు చేర్చాలని ఆదేశించింది. ఆగస్టు 1 నుంచి 15 వరకు పంపిణీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరికి ఉంది, అయితే ఎవరికి ఇస్తారు, 3 నెలల రేషన్ బియ్యం ఎవరికి ఇస్తారంటే ఈ కేవైసీ ఎవరైతే చేయించుకున్నారో, సో ఈ కేవైసీ ప్రక్రియను ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకు మాత్రమే ఈ 3 నెలల రేషన్ బియ్యం అందుతుంది. సో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వాళ్ళకు సో కంప్లీట్గా 3 నెలల రేషన్ బియ్యం బంద్ అంటూ కూడా మనకైతే కంప్లీట్ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే ఈ కంప్లీట్గా 3 నెలల బియ్యం తీసుకోవాలంటే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి, లేకపోతే వాళ్ళకు రేషన్ బియ్యం ఇవ్వద్దంటూ కూడా మనకైతే పైనుంచి ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. అయితే మీరు ఎక్కడ చేయించుకోవాలి, అసలు ఈ కేవైసీ ప్రక్రియను సో ఎవరెవరు చేయించుకోవాలనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు మీ యొక్క రేషన్ కార్డులో ఎవరెవరైతే పేర్స్ ఉన్నాయో ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ మీరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మరి ఎక్కడ చేయాలి అంటే మీ యొక్క రేషన్ డీలరే చేస్తారు. మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వెళ్ళండి, మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. సో అక్కడ మీకు సంబంధించి సో ఫింగర్ ప్రింట్ అనేది వాళ్ళు పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఫింగర్ ప్రింట్ పెడితే మీ యొక్క ఈ కేవైసీ అయిపోయినట్టే. సో ఒకవేళ ఈ కేవైసీ ఉంటే సో మీరు అవసరం లేదు. కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు, కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, 2 ఇయర్స్ కంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు, 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయిన వాళ్ళు కూడా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలి. అలాగే 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఎలా మరి అని చాలామంది డౌట్స్ పడుతున్నారు. అందులో చాలామందికి అనుమానం అనమాట. ఎందుకంటే కొత్తగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు రేషన్ కార్డులో చేర్చడం, వాళ్ళకు కూడా ఈ కేవైసీ చేయించాలంటే అవసరం లేదు. సో 5 సంవత్సరాల పిల్లలకు సంబంధించి సో వాళ్ళకు ఈ కేవైసీ రాదు కాబట్టి ఇంకా అప్డేట్ కాదు కాబట్టి జస్ట్ వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు ఉంటుంది కదా, అది అప్డేట్ చేయించుకోండి. ఆధార్ కార్డు అక్కడ ఇస్తే చాలన్నమాట, జిరాక్స్. సో వాళ్ళకు సంబంధించి ఫేస్ లేదా ఐ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఐ మనకు అదే ఫింగర్ ప్రింట్ ఎలాగో మనకు ఐని స్కాన్ చేయడం జరుగుతుంది, వాళ్ళ యొక్క కళ్ళను స్కాన్ చేయడం జరుగుతుంది, లేదా వాళ్ళకి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది. సో అది మీ సేవా కేంద్రాలు, ఆధార్ సెంటర్లో అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళండి. రేషన్ డీలర్ వద్ద అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ఎలాంటి ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి, జస్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చేయండి. సో వెంటనే ఈ 4 రోజులు గడువే ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేస్తుందా లేదా అనే తర్వాత విషయం కానీ మనకు ఎప్పటి నుంచో చెప్తుంది కాబట్టి ఇంకా ఎవరు కూడా 25% కూడా మనకైతే ఇప్పటి వరకు సో అప్డేట్ కాలేదన్నమాట. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారు ఇంకా మనకు 25% కూడా పూర్తి చేయలేదని మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి వెంటనే ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే సో కంప్లీట్గా మీరు ముందుగా ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. మీ యొక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తంబ్ అయితే పెట్టాలన్నమాట. సో రేషన్ డీలర్ వద్ద తంబ్ పెట్టేస్తే మీకు ఈ కేవైసీ పూర్తి చేయడం జరుగుతుంది. అప్పుడే మీకు 3 నెలల బియ్యం అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ సంబంధించి ఈ 3 నెలల బియ్యం అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ వీడియోస్ కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు రేషన్ కార్డు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.